హాయ్ ఫ్రెండ్స్, నాకు 5 days బ్యాక్ ఒక చిన్న అనుభవం ఎదురైంది. అదేంటంటే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు మాదాపూర్ నుంచి ఒక పికప్ వచ్చింది. ఎక్కడికి జేబీఎస్ బస్ స్టాండ్ డ్రాప్ చేయాలి. సరే నేను పికప్ లొకేషన్కి వెళ్ళాను. నాకు వెళ్ళాక అక్కడ ఒక పెద్ద ఆయన్ని ఒక అబ్బాయి ఎక్కించాడు. పెద్ద ఎక్కించుకొని వెళ్ళి జేబీఎస్ బస్ స్టాండ్ డ్రాప్ చేశాను. డ్రాప్ చేసిన తర్వాత 85 రూపీస్ అయింది. పెద్ద 85 రూపీస్ ఉంది, 80 రూపాయలు అయింది, ఇవ్వండి అని చెప్పేసి అతను అడిగాను. అడిగితే అతను నా దగ్గర డబ్బులు లేవయ్యా అని చెప్పేసి అన్నాడు. అంటే అదేంటన్నా మీ అబ్బాయి ఎక్కించాడు కదా, అతను అడగండి అని చెప్పేసి నేను అతను నా అబ్బాయి కాదు అని చెప్పి అతను అన్నారు. సరే అని చెప్పి నేను ఫోన్ చేశాను. అన్నా మీరు ఒక పెద్ద ఎక్కించారు కదా ఇందాక, అతను 85 రూపాయలు అయింది, అతను బయట డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్తే అతను వచ్చేసి అతను మన నాన్నగారం కాదు కాదన్నా, మరి నా డబ్బులు ఎవరు వస్తారంటే అని చెప్పి అడిగితే క్వార్టర్లో ఫోన్ పెట్టేసాను. సర్లే పెట్టేసాడు కదా అని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. సర్లే పెద్దనా వద్దులే అని చెప్పి నేను ఊరుకున్నాక కాసేపు అయింది. రైడ్స్ ఏం రాలా. జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర బయటప్పుడు అలా ఉంచున్నాను. ఇక అక్కడనేమో దేవుడు దగ్గర కూర్చొని బాధపడుతున్నాడు. బాధపడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏదో రైడ్స్ రాలేదు కదని చెప్పి మళ్ళీ ఒక టీచర్ టీ తాగితే ఆయన చూసుకుని బాధగా అనిపించింది. వెళ్ళానండి. అయిపోతే పొద్దున ఏమైంది టీ తాగుతావా అని నాకు వద్దు అని చెప్పాను. వేగత డబ్బు వస్తారు తాగు అని చెప్పి ఒక టీ తీసుకుని వచ్చాను. చూసుకుని టీ తాగుతున్నారు. ఏమైంది పెట్టుకోండి బాధపడుతుంది సమస్య అయితే అర్థమైంది. చాలా బాగా అనిపించింది. ఏమన్నానంటే ఇలాగా 6 months బ్యాక్ నా చనిపోయింది. చనిపోతే మా అబ్బాయిలు ఇద్దరు ఒక అబ్బాయి వెళ్ళి పొలం పని చేసుకున్నారు. చెవులు చేస్తున్నారు. ఊర్లో ఉంటే అదే ఆలోచనతో బాధపడుతున్నాను. మీ దగ్గరకు వచ్చేసి మా దగ్గర ఉన్న మళ్ళీ అని చెప్పి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే చూసుకున్నాడు. తర్వాత మా కాళ్ళు వచ్చేసి చిన్న చిన్న విషయాలు పంపించారు. అట్లా ఏదైనా అదైనా చూసినా సరే కష్టపడుతుంది. సరే ఇబ్బంది పడుతుంది కదా నా వాళ్ళని చెప్పి మా అబ్బాయికి చెప్పేసి వెళ్ళిపోదాం. వాడు వరకు వాడు ఈవినింగ్ సాయంత్రం అయ్యేపట్టి వచ్చి వాడు సరాలు కొంటున్నాడు. సరే 200 పరిస్థితులు చెప్తాను చెల్లాను. ఏంటి నేను వస్తాను పట్టుకు ఏం చేయాలి అర్థం చూడదు. ఇంట్లో వస్తాను ఇది కూడా ఏం తొందరలేదు. అక్కడ ఉంటే అప్పుడు ఎవరో నీ బండి ఎక్కించి పంపించాను. నాకు పెద్దయినా పెద్దయినా ఎలాగ వచ్చేస్తున్నా వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి లేదు నేను నా ఊరు వెళ్ళిపోతాను చెప్పేసి అమ్మ అడగా చెప్పండి. వాళ్ళే నచ్చలే కానీ నేను వెళ్ళిపోతాను అన్నాను. దగ్గర మా డబ్బుల్లో అమ్మాయి ఎలా వెళ్తాను. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేస్తే ఇక్కడ మా ఊరిలో బస్సు ఉంటాయి కదా, ఊరి వరకు పరిచయం చేసుకుని కలుసుకుని వెళ్ళిపోతాను చాలా బాధ అనిపించింది. అలాగే సరే పోతాను ఇవో నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి 500 చేతిలో పెట్టాను. ఎందుకంటే నా దగ్గర క్యాష్ అయ్యేవాడు, డబ్బులు నా దగ్గర లేవు. అప్పుడు డబ్బులు నా దగ్గర ఫోన్లో ఉన్నాయి. సరిపోతుంది నా ఛార్జీలు సరిపోతాయి అని అడుగుతున్నాము. ఆయన 500 సరిపోతాయి లేదు అన్నాడు. మరేమో తిన్నామని ఏం లేదు అలా అనిపించాను. సరే పని చేయబోతాను సరే అలా పక్కన భోజనం పెడతానని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఇద్దరం వెళ్ళి ఈ 80 రూపీస్ మీల్స్ ఉంటుందో అవి వచ్చేసి తీసుకుంటాను. పెద్ద అయినట్టు నేను వస్తాను. తిన్న తర్వాత నా ఫోన్పే నుంచి ఆమెకి ఫోన్ చేసి 100 రూపాయలు తీసుకున్నాను. ఒక 500 పంపించింది. ఆ 700 ఇంకో పెద్దగా 1000 రూపాయలు జాగ్రత్తగా నేను ఉంటే వాళ్ళే పరిస్థితుల్లో ఉన్నారో ఏమో నేను తింటూ ఉంటారు. ఇంకా అబ్బాయి అన్నాడు అమ్మా కదా అని చెప్పేసి మీ ఊరు వెళ్ళిపో, మీ ఊరుండి అక్కడి నుంచి అతను ఫోన్ చేయని చెప్పి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను. డబ్బులు వదిలిపెట్టేసింది. ఇలా నాకు రైడ్ వచ్చేసింది. వదిలిపెట్టి నేను వచ్చేసాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సో అక్కడ చూసిన నాకు చాలా బాగా అనిపించింది. ఆ సమయానికి ఎక్కువ ఛార్జింగ్ చేద్దామని నాకు డబ్బులు లేవు. నేను
నెమ్మదిగా సిటీలో ఏదో డ్యూటీ చేద్దాం వచ్చాను. డ్యూటీ చేస్తే వచ్చి డబ్బులతో మనం కదా ఎన్నో కష్టంగా ఉంది తెలుసు కదా. ఇక డ్యూటీ చేసిన సరిపోతుంది కదండి. నేను ఈవినింగ్ పూట హాఫ్ టైంలో వచ్చేసేసి ర్యాపిడో, ఊబర్ ఇలా కొన్ని బైక్ టాక్సీ ఉంటాయి, ర్యాపిడోలోకి వెళ్తా ఉంటా. అందులో జరిగిన ఒక చేదు అనుభవం, తీపి అనుభవం, తీపి అనుభవం. సో హెల్ప్ చేయాలని నాకు ఉంది, కానీ నా దగ్గర అంతా ఉండేప్పటికీ నేను పెద్దగా చేయలేకపోయాను. కానీ పెద్ద మనస్ఫూర్తిగా తీసుకున్నాను. నా దగ్గర సంతోషంగానే బస్సుకి వెళ్తారని అనుకుంటున్నాను.